ఒక అందమైన ఊరిలో ఒక చెక్క ఇల్లు ఉంది. ఆ చెక్క ఇంట్లో ఎవరు నివసిస్తున్నారంటే, ఒక నీలిరంగు ఉన్న ఒక చిన్న పెట్ట నివసిస్తూ ఉంది. దానికి ఎన్నో రోజులుగా పిల్లలు కావాలన్న కోరిక ఉన్నప్పటికీ అది గుడ్లు పెట్టలేకపోయింది. ఎట్టకేలకు చివరకు అది ఒక చిన్న గుడ్డును పెట్టుకుంది. దాన్ని ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంది. దానికి ఒక స్నేహితురాలు ఉంది. దాని కొడుక్కి పుట్టినరోజు వేడుకలకు ఇది వెళ్ళవలసి వచ్చింది. ఇంట్లో దీనిని గుడ్డును ఒక్కదానిని వదిలేసి వెళ్ళాలంటే దానికి భయంగా అనిపించింది. ఎందుకంటే చుట్టూ ఎన్నో రాక్షస పక్షులు తిరుగుతున్నాయి. అమ్మో! నా బిడ్డను నేను ఒక్కదాన్నే వదిలిపెట్టి వెళ్ళను. నా వెంటే తీసుకెళ్తాను అని అనుకుంటూ ఆ బ్లూ కలర్ పెట్ట దానిని ఏదైనా ఒక బుట్ట దొరికితే బాగుండు. ఆ బుట్టలో పెట్టుకొని నా ఫ్రెండ్ ఇంటికి నేను వెళ్తాను అనుకుంది. అలాగా బుట్టలో పెట్టుకొని తిరిగి దాన్ని కాళ్ళతో పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. వెళ్ళే దారిలో వాళ్ళ స్నేహితురాలు కొడుక్కి ఏవైనా కొన్ని మిఠాయిలు తీసుకెళ్దామని అది మోసుకొచ్చిన గుడ్డును బరువుగా ఉండి కొంచెం ఒక పక్కన పెట్టింది. అక్కడే ఉన్న ఆ పింక్ కలర్ పెట్టకు కూడా బతుకు తెరువు కోసము ఆ గుడ్డును వెంట తెచ్చుకొని అక్కడే పెట్టుకొని ఆ పనులన్నిటిని చూసుకుంటుంది. ఈ బ్లూ కలర్ పిట్ట మిఠాయిలు కొనుక్కొని వెళ్ళే దారిలో చూసుకోకుండా వేరే గుడ్డుని తీసుకొచ్చేసింది. ఇక మిఠాయిలు తీసుకొచ్చి చదువుకుంటూ ఉన్న తన మిత్రురాలి కొడుక్కి ఆ మిఠాయిలు ఇచ్చి, హ్యాపీ బర్త్డే నాన్న, నువ్వు ఇలాగే చదువుకుంటూ ఇలాగే హ్యాపీగా ఉండాలని దీవించింది. ఇక ఆ మిఠాయిలను చూసిన ఆ చిన్ని పిట్ట ఎంతో సంతోషంగా ఫీల్ అయింది. ఇక కొన్ని రోజులు గడిచాయి. ఇంటికి తీసుకొచ్చుకున్న ఆ గుడ్డు పగిలింది. పగిలి లోపల నుంచి బ్లూ కలర్ పెట్ట కాకుండా రెడ్ కలర్ పెట్ట వచ్చింది. అయినా కానీ దాని బిడ్డ కాకపోయినప్పటికీ ఇది దేవుడిచ్చిన వరం అనుకుంటా అని అదే పెంచుకుంటూ ఉంది. అలా పెంచుకుంటూ ఒక కన్న తల్లిలాగే చూసింది, కానీ ఇది నా బిడ్డ కాదే, నేను ఎందుకు చూడాలి అని ఏ రోజు ఆ పిట్ట అనుకోలేదు. అలా ఆ ఎర్రపిట్ట కూడా అదే తల్లి అనుకొని ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇద్దరూ తల్లి కూతురు అన్నట్లుగానే ఉన్నారు తప్ప ఎవ్వరికీ వేరే విభేదాలు లేవు. ఒకరోజు ఆ పింక్ కలర్ పెట్ట నాకు మిఠాయిలు కావాలమ్మా కొనిపెట్టమని వెంబడించింది. సరేరా వెళ్ళి కొనుక్కుందాం అని చెప్పేసి బ్లూ కలర్ పెట్ట పింక్ కలర్ పెట్ట రెండు బయలుదేరాయి. ఇక వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న ఒక పింక్ కలర్ పెట్టకు బ్లూ కలర్ పెట్ట పుట్టింది. ఈ బ్లూ కలర్ పెట్టకు పింక్ కలర్ పెట్ట పుట్టింది. ఇది ఎలా జరిగిందబ్బా అని ఆలోచించుకుంటే ఆ రోజు మిఠాయిలు కొనటానికి వచ్చినప్పుడు మన గుడ్లు మారిపోయి ఉంటాయి అని అన్నాయి. వెళ్ళమ్మా, మీ తల్లి దగ్గరికి వెళ్ళమ్మా అని చెప్పేసి రెండు పెద్ద పక్షులు అన్నప్పటికీ ఆహా మా అమ్మవు నువ్వే, మేము వెళ్ళమంటూ మారం చేశాయి. ఇక అవి రెండు ఎంత మనకు తెలుసు అవి మన బిడ్డలు కాదని, కానీ వాటికి తెలియదు కదా, మనమే వాటికి తల్లిమి అని చెప్పుకొని మనం వీటిని కలిసి పెంచుదాం. ఇద్దరం ఒకే చోట ఉండి మనం వేరు తల్లులు కాదు, ఒకటే తల్లి అన్నట్లు వీటిని పెంచాలి అనుకున్నాయి. ఇక ఆ రెండు తల్లి పక్షులు పిల్ల పక్షుల్ని తీసుకొని ఒకే ఇంటికి చేరాయి. వాటిని సొంత తల్లుల్లాగే చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాయి 4 పక్షులు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.